అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. డికే అరుణ గారు నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు మేడం. నమస్తే. నమస్తే పాలమూరు ఇద్దరు అగ్రనేతలు. బాగున్నావా? బాగున్నా తల్లి. సో ఏం చూస్తారు? నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత, కేసీఆర్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఏమనిపించింది మేడం? పాలమూరు రంగారెడ్డి ఎట్లా సాధ్యం? బీఆర్ఎస్ టైంలో జరిగిందా? కేసీఆర్ కి అబద్ధాలు తప్ప నిజం చెప్పడం రాదు. ఇప్పుడు పాలమూరు గురించి మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా ఆయన. ఇదే పాలమూరు సెంటిమెంట్ తోనే కదా తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది. అవును, ఇదే పాలమూరులో ఉన్న ఆర్డిఎస్ గురించే కదా మాట్లాడి తెలంగాణలో పెద్ద ఎత్తున సెంటిమెంట్ రాజేసింది. పాలమూరులో వలసలు, పాలమూరులో సాగునీరు లేదు, పాలమూరులో కరువులు, ఇవన్నీ మాట్లాడే కదా తెలంగాణలో నిధులు, నీళ్లు, నియామకాలు అని చెప్పి మాట్లాడే కదా. మరి ఆయన పాలమూరు నుంచి పార్లమెంటు సభ్యుడు అయ్యే కదా తెలంగాణకు ఆ రోజు ఉద్యమానికి అంటే లీడ్ చేయగలిగిండు. తెలంగాణ వచ్చింది అని ముఖ్యమంత్రి అయిందంటే మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ అయినందువల్లనే కదా. మరి పార్లమెంట్ మెంబర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పాలమూరు జిల్లా గురించి ఫస్ట్ పట్టించుకోవాలనా లేదా? మరి పాలమూరు జిల్లా 10 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసి పాలమూరు జిల్లాకు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయకపోయాయి, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయకపోయాయి, దాని డిజైన్లు మార్చే జూరాలకి వెళ్ళి తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పెట్టి మేము అనేక సార్లు పోయి దాన్ని మార్చొద్దండి నేను మొరబెట్టుకున్నా వినలేదు. ఈ రోజు వారు మళ్ళీ నేనే మొత్తం జూరాల నేనే కట్టినా, నేటంపాడు నేనే కట్టినా, కల్వకుర్తి నేనే కట్టినా, భీమా నేనే కట్టినా, కోయిసార్ నేనే కట్టినా, పాలమూరు సస్యశ్యామలను నేనే చేసిన అంటే ఇంతకంటే అబద్ధం ఇంకేదన్నా ఉంటదా? ఎవరు కంప్లీట్ చేశారు మరి? యాక్చువల్ ఎవరైనా అయినాయి ఈ కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు? నాగజనార్దన్ రెడ్డి గారు ఏమంటారంటే 20 టీఎంసీలు చంద్రబాబు నాయుడు అప్పుడు ఇచ్చారు, 30 టీఎంసీల్లో అష్యూర్డ్ వాటర్ ఇచ్చారు అని చెప్తున్నారు. భీమాకు అష్యూర్డ్ వాటర్ మిగతా వాటికి లేదు కదా. భీమాకు అష్యూర్డ్ వాటర్ ఉన్నది, మిగతా ప్రాజెక్టులకైతే కల్వకుర్తి గాని నెట్టెంపాడు గాని దాని వాటికి లేదు కదా, అష్యూర్డ్ వాటర్ లేదు కదా. అవును, వాటి కోసమే అనేక ఉద్యమాలు వచ్చినాయి. నీళ్ల కోసం ప్రాజెక్టులు కావాలని పాదయాత్రలు జరిగినాయి, అనేక ఉద్యమాలు జరిగినాయి, ఆర్డిఎస్ గురించి జరిగినాయి. ఇవన్నీ జిల్లాలో పెద్ద ఎత్తున మూవ్మెంట్లు వచ్చి మహబూబ్నగర్ నీళ్ల కోసం పోరాటం జరిగిన తర్వాతనే కదా మహబూబ్నగర్లో ప్రాజెక్టులు వచ్చినాయి. అవును, ఆ తర్వాతనే కదా ప్రాజెక్టులు పూర్తి అయ్యే దశలో తెలంగాణ వచ్చింది. పూర్తి జస్ట్ కంప్లీషన్ టైంలో తెలంగాణ వచ్చినప్పుడు కంప్లీట్ చేయలేకపోయిండు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉండి కూడా. కానీ ఒక పంపు ఇప్పటికీ నెట్టెంపాడు పనులు జరుగుతున్నాయి. ఒక పంపుతోనే ఫుల్ నీళ్లు వాటర్ వస్తుండే. ఒక పంపు మా హయాంలో కంప్లీట్ చేసామని చెప్పారు కదా నిన్న ప్రెస్ మీట్ లో. పంప్ ఆన్ ఒక పంప్ ఆన్ చేసామని కూడా చెప్పారు కదా. ఈ 2 అదే రోజు ఆన్ అయింది, అదే రోజు బంద్ అయింది. తర్వాత అయినా కూడా నచ్చిందిలే అమ్మా. తర్వాత కూడా ఈ సంవత్సరం కూడా 2 టీఎంసీలు దాదాపు కొట్టిండు. 2 టీఎంసీలు వచ్చాయా? ఈ సంవత్సరం కూడా కొట్టిండు ఒక నర్లాపూర్ రిజర్వాయర్ కాడనే. అరుణ గారు భరత్ గారు, అరుణమ్మ నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నమ్మా. ఇప్పుడు మీ ప్రభుత్వం తలుచుకుంటే న్యాయం జరుగుతుంది, కేంద్రంలో ఉండే బీజేపీ తలుచుకుంటే ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనకు హక్కు నేషనల్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారంగా 69% వాటర్ మనకు రావాలి. 69 అమ్మా, 69.1% రావాలి. అందుకోసం ఇప్పుడు దాంట్లో మీరు ఆ లెక్క ప్రకారంగా మీరు 574 ఇది వస్తుంది. తర్వాత వీళ్ళు అక్కడ తీసుకుపోయినారు కదా వాటర్, మన గోదావరి నీళ్లు తీసుకుపోతున్నారు కాబట్టి అవి మనకు 45 టీఎంసీలు వస్తాయి. మనకు ఈ 574 కన్నా కరెక్ట్ గా మాకు సపోర్ట్ చేయమని చెప్పండి. మీరు కొద్దిగా చొరవ తీసుకోండి. ఎందుకంటే మీరు ఈ జిల్లాల మీరు కూడా ఈ రోజు ఒక పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళ అపోజిషన్లు ఉంటారు, మీరు ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నారు. అపోజిషన్ లో ఉన్నా, రూలింగ్ లో ఉన్నా, స్టేట్ మన రిప్రజెంటేషన్ ప్రాపర్ గా అందరు కలిసి చేయాలి కదన్నా. ఏదైనా మీరు అందరు కలిసి చేయాలంటే నన్ను రమ్మంటే నేను ముందు పాలమూరు రంగారెడ్డి మన పాత డిజైన్ ప్రకారం చేయమని చెప్పండి అన్న. ఇప్పుడు ఆ కండ్యూట్ మొత్తం అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ప్రకారం చేయమనండి. ఇప్పుడు ఆ కండ్యూట్ అంటే
పంప్ హౌస్, రిజర్వాయర్, తర్వాత కెనాలు, టనల్స్ ఇట్లా ఉద్దండాపూర్ దగ్గర పూర్తిగా అయిపోయినాయి. అంటే ఇప్పుడు జూరాలకు మళ్ళీ చేయడం సాధ్యం కాదు. పాత డిజైన్ అంటే ఆర్డమ్మ గారు మీరు అడిగే జూరాలు అదనంగా కేంద్రం మాకు ఆడ ఒక 4 మోటార్లు 145 మెగావాటర్స్ పెట్టి జూరాలకు వెళ్ళి కూడా ఒకవేళ ఏదైతే సీజన్ లో మనకు దాదాపుగా 60-70 డేస్ మనం కొట్టుకోవచ్చు. అవి కూడా కావాలంటే మీరు ఒకటి మాకు శాంక్షన్ చేపియండి. రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా. ఈ స్టేట్ ప్రాజెక్ట్స్ సెంట్రల్ ప్రాజెక్టులు కావు కదన్నా. సెంట్రల్ కూడా చేయొచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కాదు కదన్నా. సెంట్రల్ కూడా చేయొచ్చు చేయొచ్చు అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటది కదన్నా. ప్రొసీజర్ అంటే మేము సగం పెట్టుకుంటాం అనుకో, స్టేట్ మీరు సగం పెట్టండి. ముందు రాయమనండి, అందరం కలిసి చేద్దామంటుంది. ఇప్పుడే మరి చెయ్యాలి కదా మన పని మనం. ఇప్పుడు ఇంకా నేను ముఖ్యమంత్రి గారితో మీకు లేఖ రాయమని చెప్తాను. నేను మాట్లాడిన ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పిన ఈ విషయం. ఓకే, అంటే పాలమూరు రంగారెడ్డి పాత డిపిఆర్ ఎట్లుండనో ఈ మొత్తం 7 అసెంబ్లీలకు అయ్యేటట్టు చేయండి. మళ్ళీ దాన్ని కొంచెం రివైజ్ చేయించి మొత్తం చూపి మొత్తం కంప్లీట్ గా మళ్ళీ ప్రకారం చేయించండి అని చెప్పినాము. దానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అడుగుదామని చెప్పినా. అరుణమ్మ గారు ఇప్పటికి కూడా ఉద్దండాపూర్ నుండి మనము జస్ట్ కేపీ లక్ష్మీదేవి పెళ్లికి తీసుకొని పోతే షాద్నగర్ ఇవన్నీ మొత్తము గిరి అన్ని నీళ్లు చక్కగా పోతాయేమో, కొడంగల్ దగ్గర పోతాయి నీళ్లు. అది ఒకటి అంటే ఇంకొక లిఫ్ట్ దీనికి బాకీ ఉంది. ఆ లిఫ్ట్ ను ఒకటి పూర్తి చేపియమని చెప్పి మీరు కూడా మీ ప్రయత్నం మీరు చేయండి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.